మృత్యుంజయుని అండపిండ బ్రహ్మాండాలను దాటి ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యాలకు ఆలవాలమైన భూతలోకం. ఆ భూతలోకానికి చక్రవర్తి కర్ణముఖి. కర్ణముఖి పరిపాలనలో భూతాలన్నీ ఎంతో సంతోషంగా ఉండగా కర్ణముఖి మాత్రం ఎన్నో యుగాలుగా తనకు వారసుడు లేడన్న మనోవేదనతో బాధపడేవాడు. తమకు సకల సదుపాయాలు అందిస్తున్న వారి చక్రవర్తి చిరకాల వాంఛను తీర్చమని భూతలోకం మొత్తం కుమారస్వామిని వేడుకుంది. దాని ఫలితంగా కర్ణముఖికి ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు. తనకు వారసుడొచ్చాడన్న సంతోషంతో కర్ణముఖి ఆనందాలు అవధులు దాటాయి. తనలో అంతవరకు దాచిపెట్టుకున్న ప్రేమని, పాశాన్ని, మమతలను, వాంఛలను తన పుత్రుడు కింకినియా మీద చూపించి ప్రతిక్షణం అతనితో ఆనందంగా గడపసాగాడు. కర్ణముఖి జీవితాన్ని తలకిందులు చేసే సందర్భం ఒకటి కింకినియా 10వ జన్మదినం నాడు జరిగింది. కింకినియా కర్ణముఖిని మునిశ్రేష్ఠులు, సిద్ధులు, యతులు జీవించే మకరలోకానికి తీసుకెళ్లమని కోరతాడు. కర్ణముఖి తన గారాల పట్టి కోరికను మకరలోకానికి తీసుకెళ్లి తీరుస్తాడు. మొదటిసారి మకరలోకాన్ని చూసిన ఆనందంలో కింకినియా తన తండ్రితో దాగుడుమూతలాడుతూ తండ్రికి దొరికిపోకుండా ఉండడం కోసం అక్కడున్న నిలువెత్తు పుట్టలోకి వెళ్లి దాక్కుంటాడు. ఆ పుట్టలో ఎన్నో యుగాలుగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడికి కింకినియా తపోభంగం కలిగిస్తాడు. కోపోద్రుక్తుడైన ఆ మునీశ్వరుడు తన తపోభంగానికి కారణమైన కింకినియాని శపించబోగా తన కుమారుడు తెలియక చేసిన తప్పుని క్షమించమని కర్ణముఖి ఆ మునీశ్వరుడి ముందు మోకరిల్లి చేతులు జోడించి ప్రాధేయపడతాడు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలన్న విధి ప్రకారం మునీశ్వరుడు కింకినియాని మళ్లీ శపించబోతాడు. అప్పుడు కర్ణముఖి మునీశ్వరుడితో ఆ శాపాన్ని తనకివ్వమని ప్రాధేయపడతాడు. మునీశ్వరుడు కర్ణముఖిని చూసి నీవు శిలగా మారి భూలోకంలో పూడుకుపోతావని శపిస్తాడు. ఒకవేళ నీకు విమోచన కలిగినా కూడా ఆనాటి నుండి 48 రోజులలోపు నీ శిలలో ఉన్న మంత్రాన్ని నిన్ను విడుదల చేసిన వాడు పఠిస్తే మాత్రమే మరల నీవు నీ భూతలోకానికి రాగలవు. లేనిచో గాల్లో కలిసిపోయి శాశ్వతంగా అంతమైపోతావని శాప విమోచనాన్ని సూచిస్తాడు. శాపగ్రస్తుడైన కర్ణముఖి శిలగా మారి తన కుమారుడు కింకినియా కళ్ల ముందే భూమిపై పడతాడు. పన్నీరు పవాడిని పట్టుకు తన్నేరు చాపిడి గుంజుకు కట్టేరు చంపిడి గుద్దులు కుత్తేరు బాబా బాబా పన్నీరు పవాడిని పట్టుకు తన్నేరు చాపిడి గుంజుకు కట్టేరు చంపిడి గుద్దులు కుత్తేరు. సీను, స్కూల్ టైం అయింది, బయలుదేరకుండా ఇంకా టీవీ చూస్తున్నావేంటి? బయలుదేరుతున్నానమ్మా. చపాతీ పెట్టాను, వేస్ట్ చేయకుండా తిని. ఇంకేదైనా కావాలా? పాలు కావాలా? బ్రెడ్ కావాలా? వేరేం కావాలి? ఒక్క సెకండ్ ఉండు, ఇప్పుడే వస్తాను. ఇక్కడ చూడు, బ్రెడ్ ఉంది, పపాయా ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది, బాదాం మిల్క్ ఉంది. What do you want? Tell me. What do you want? బాయ్ చెప్పడానికి వచ్చానమ్మా. సారీ నాన్నా, సారీ 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 సారీ, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే, బస్ వచ్చేసి ఉంటుంది. పద పద పద. బాయ్ బాయ్.
కూస్తుందిరా? మా ఊర్లోనే కొక్కోని కూస్తుందిరా. ఏంటి రెచ్చగొట్టే వాళ్ళ దగ్గర గమ్ముని, చిరాకు తెప్పించే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు. అందుకు కోప్పడుకు మిత్రమా, మనం ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. క్లాస్ కి వెళ్తున్నాను, చెయ్యదులు. ఏంట్రా కోడి వెళ్ళిపోయింది? అదే క్యాసరీ దొరికింది కదా, అయితే కలిపేస్తే పోలా. Good morning, students. Please sit down. Take out your English textbook, please. Turn to page 88. Don't tell. Unit number 9. Rishita, please read, ma. There are lots of things they won't let me do. I am not big enough yet, they say. Next. So I patiently wait till I am all grown up and I will show them all one day. Next, please. I could show them now if they gave me a chance. Show them now. Things I could do if I tried. Next. But nobody knows. That's Students, silence. నిన్నెవరా చదవమన్నారు? కూర్చో. I can read. నువ్వు చదివే లోపు స్కూల్ అయిపోతుంది. కూర్చో. మనలాగే ఉంది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. నా నీకేం కావాలి? ఏంట్రా నోట్లోంచి మాటే రావట్లేదు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాలో చీటీ మీద రాయించుకు తెమ్మని? వెళ్ళు, మేము చేత రాయించుకురాపో. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? వెళ్ళు. DREAM డ్రీమ్. డ్రీమ్ అంటేనే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే ఆయనే మనల్ని కలలు కనమని చెప్పారు. ఎక్కడ మేడం, స్కూల్ అయి ఇంటికి వెళ్ళడానికి 4 అవుతుంది. 4 to 5 ఇంగ్లీష్ ట్యూషన్, 6 to 7 మ్యాథ్స్ ట్యూషన్, 7 to 8 సైన్స్ ట్యూషన్. ఇవంతా అయిపోయి ఇంటికి వెళ్తే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఎప్పుడు మేము నిద్రపోవాలి? ఎప్పుడు కళలు కనాలి? సైలెన్స్, సైలెన్స్. ఫుల్. ఆయన నిద్రపోయేటప్పుడు వచ్చే కళల గురించి చెప్పలేదు, నిద్రపోనివ్వకుండా చేసే కళల గురించి చెప్పారు. కూర్చో. తెలివిగా మాట్లాడితే నచ్చదు కదా. సరే, ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం. మ్యామ్, నాకు మీలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్. సూపర్ రా తల్లి. మ్యామ్, నేను మేరీ కోమ్ లాగా బాక్సర్ అవ్వాలనుకుంటున్నాను. వావ్. మిస్, నేను MS ధోని లాగా క్రికెటర్ అవుతాను మిస్. సూపర్ రా. మ్యామ్, నేను గవర్నమెంట్ జాబ్ కి వెళ్తాను మ్యామ్. గుడ్. గవర్నమెంట్ జాబా? సూపర్ రా. ఎందుకురా? ఎందుకంటే అప్పుడే ఉదయం 11 o'clock కూడా ఆఫీస్ కి వెళ్ళొచ్చు, సాయంత్రం 5 o'clock కల్లా ఇంటికి వచ్చేయచ్చు. వచ్చేటప్పుడు 2 చేతుల నిండా డబ్బులు తీసుకుని రావచ్చు. సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు. కేసరి తింటూ ఉండొచ్చా? ఎవరా నీకు ఇవన్నీ చెప్పారు? మా నాన్న, మావయ్య, పక్కింటి అంకుల్ అందరూ ఈ పనే చేస్తుంటారు. సైలెన్స్. ఫుల్. రేపు మీ నాన్నని రమ్మని చెప్పు. కూర్చో. మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? సైలెన్స్. కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ప్లీజ్ కమ్. July 4th? అవును మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, కమింగ్ July 4th అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్. అందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతోంది. ముందు డిబేట్ కాంపిటీషన్. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? ఎవరు పేర్లు ఇస్తారు? మ్యామ్. సూపర్. గుడ్. మ్యామ్. ఎక్సలెంట్. వెరీ గుడ్ కిడ్స్. సూపర్.
ఎందుకురా ఇలా అన్నం తినకుండా డల్గా ఉన్నావు? నాకు మాటల పోటీలో పాల్గొనాలని ఆశగా ఉంది. ఆ కాంపిటీషన్ లో చేరకపోతే ఏంటి, ఎస్ఏ రైటింగ్ లో చేరు. నేను ఈ పోటీలో పాల్గొని బాగా మాట్లాడతా. సరే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను క్యాంటీన్కి వెళ్ళి స్నాక్స్ తీసుకుని వస్తా.